ఉదయకాల సమయంలో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఇది నమ్ము హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. రూతు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా నుండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. ఈ మాటలు మనము చూసినట్లయితే బోయాజు రూతుతో చెప్పినటువంటి మాటలుగా మనము చూస్తున్నాం. కాబట్టి మరి రూతు జీవితంలో మనము చూసినట్లయితే భర్తను కోల్పోయినటువంటి పరిస్థితి. మరి రూతు యొక్క జీవితాన్ని మనము చూసినట్లయితే కనుక ఆమె ఒక మోయాబీరాయిలుగా మనము చూస్తూ ఉంటున్నాం. అయితే తన భర్త యవ్వన కాలంలో చనిపోయిన తర్వాత తన అత్త అయినటువంటి నయోమితో పాటు యూదా బెత్లెహేమునకు ఆమె వచ్చినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. తన అత్తను హత్తుకున్నటువంటి రీతిగా ఆమె మరి యూదా బెత్లెహేమునకు వచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. ఆ సందర్భంలో వారిద్దరు కూడా విధవరాన్లు గనుక మరి బోయాజు యొక్క పొలంలో పరిగె ఏరుకోవటానికి రూతు వెళ్తా వచ్చారు. ఈ సందర్భంలో మరి రూతును చూస్తూ బోయాజు చెప్పినటువంటి మాటలు, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా నుండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. కాబట్టి యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. కాబట్టి దేవుడు ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు ప్రతి దానికోసం కూడా. అందుకే ప్రకటన గ్రంథంలో మనం చూస్తాము, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలను బట్టి సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు. మత్తయి సువార్తలో మనం చూస్తే రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు. మనం ఈ లోకంలో మరి ఏ పని అయితే దేవుని కొరకు మనము చేస్తామో దాని కొరకు ప్రతిఫలాన్ని దేవుడు మనకు ఇస్తాడు. కాబట్టి ఇక్కడ బోయాజు అదే విషయాన్ని రూతుతో చెప్తూ వస్తుంటున్నాడు. 12వ వచనంలో, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా నుండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. కాబట్టి ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు, అంత మాత్రమే కాదు సంపూర్ణమైన బహుమానం ఇచ్చేటువంటి దేవుడు. కాబట్టి పరలోకంలో ఎన్నో మన కొరకు బహుమానాలు దాచి ఉంచాడు. వాటిని మనము స్వతంత్రించుకోవలసినటువంటి వారముగా ఉంటున్నాం. కాబట్టి ఈ లోకంలో రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ పొంది మరి యేసు ప్రభు కొరకు ఈ లోకంలో విశ్వాసముతో మనము జీవించి ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ నిత్యత్వంలో దేవుడు మన కొరకై సిద్ధపరిచినటువంటి ఆ బహుమానాలను మనము స్వతంత్రించుకోవాలని ప్రభు మనకు మరి చెప్తూ వస్తుంటున్నాడు. కాబట్టి ప్రకటన గ్రంథంలో మనం చూస్తే ఎన్నో మరి ఆధిక్యతలు, ఆ పరలోకంలో పాలు పంపులు పొందేటువంటి ధన్యత దేవుడు మనకు ఇస్తూ వచ్చాడు. వాటన్నిటిని కూడా మనము పరలోకంలో స్వతంత్రించుకోవాలంటే భూలోకంలో ఆయన కొరకు మనము పని చేయవలసినటువంటి వారముగా ఉంటున్నాం. అట్లాగా రూతు నమ్మకంగా పరిచర్య చేస్తూ వచ్చిన కారణమును బట్టి ఒకానొక సమయంలో బోయాజు రూతును వివాహం చేసుకున్నాడు. మరి ఏ పొలములో అయితే ఆమె మరి పరిగెరగటానికి వచ్చిందో అదే పొలమునకు యజమానురాలిగా ప్రభు చేస్తూ వచ్చాడు. కాబట్టి నా జీవితంలో కూడా మనం ఏ స్థలంలో ఉన్నా ప్రభు కొరకు నమ్మకంగా యథార్థవంతంగా జీవిస్తే ప్రభు మనకు ప్రతిఫలం ఇస్తాడు. రూతు వలె మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు అలాగా మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్.